ఓకే. మీరేమన్నా అంటే ఇయర్ ప్లగ్ చేశారా? లేదంటే నార్మల్‌గానే ఉందా ఫోను? అంటే ఇయర్ ఫోన్స్ వాడుతున్నాను. ఇయర్ ఫోన్స్ తీసేసేయండి. మీకు బెటర్‌గా వస్తది క్వాలిటీ నాకు. రికార్డ్ అయితది. నార్మల్ లౌడ్ స్పీక్ లౌడ్ స్పీకర్ మన పెట్టకండి. ఫోన్ లో. నార్మల్ ఫోన్‌లా మాట్లాడండి. ప్రాపర్‌గా అయితది. లేకపోతే ఓవర్ వస్తదనమాట ఇట్లా. సార్ సార్ క్విక్ కాలే కదా! పర్వాలేదు. ఓకే. ఇప్పుడు వైఫై వైఫై మొబైల్ డేటా పెట్టుకోండి లేకపోతే. మొబైల్ డేటా పెట్టుకుని బెటర్. ఇప్పుడు రికార్డ్ వినిపిస్తుందా సార్? బాగుంది. కానీ రికార్డ్ చేయడం కూడా ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. ప్రిడిక్షన్ ఒక ఛాలెంజింగ్ టాస్క్ అంటే అది పెద్ద ఈజీ అయిపోతుంది కానీ ఈ రికార్డింగ్‌దే కష్టం అవుతుంది. ఆ అవును సార్, ఏదో ఒక ఇష్యూ వస్తుంటది. మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదిగో ఆ హెయిర్ ఇలా ఉంది, ఆ రికార్డ్ అలా ఉంది, ఉమ్, అదే కెమెరాని చూడలేదు, ఇవన్నీ చెప్తా ఉంటారు. ఉమ్, ఎస్ నేను మీది యూట్యూబ్ కేస్ స్టడీస్ కోసం రికార్డ్ ఓకే. చేస్తాను, అప్లోడ్ చేసే అవకాశం ఉంది. మీకు ఓకే కదా? సార్ ఓకే సార్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 14/4/1992. టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6:54 PM. ఏ ఊర్లో పుట్టారు? బెంగళూరు. సో మీకు కన్నడ అంతా వచ్చా అయితే. సార్ కన్నడనే మాట్లాడేది, తెలుగు అయితే నేర్చుకున్నాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. నేటివ్ తెలుగు స్పీకర్ లానే ఉందిలే. అంటే ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ఉన్నారు తెలుగు, సో మూవీస్ అవి ఇవి చూస్తూ ఉంటాం కదా, అలా వచ్చు తెలుగు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీది తులా లగ్నం వచ్చింది, నక్షత్రం పుబ్బా నక్షత్రం వచ్చింది. కరెక్ట్గా ఉందా? కరెక్ట్ సార్, 4వ పాదం. టైం అవును. టైం అంతా రిటర్న్ టైం ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? వెరిఫై చేయాలా? కరెక్ట్ గానే ఉందనిపిస్తుంది సార్ నాకు. వెరీ గుడ్ అయితే. సో మ్మ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? సార్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఫార్ములా ఫిల్అప్ చేసేటప్పుడు మ్యారేజ్ గురించి రాశాను, కానీ మ్యారేజ్ అనేది కొంచెం లో ప్రియారిటీ క్వశ్చనే. మ్మ్. కానీ ఒక హెల్త్ పరంగా ఒక క్వశ్చన్ అయితే ఉంది సార్. నాకు అది లైఫ్ లోనే ఒక చాలా పెద్ద బ్లాకర్ లాగా కనిపిస్తుంది నాకు. ఓకే, చెప్పండి. అదేంటంటే, ఫ్రమ్ సిన్స్ మై చైల్డ్హుడ్ ఒక స్వెట్టింగ్ అనే ఇష్యూ ఒకటి ఉంది, హైపర్ హైడ్రోసిస్ అని చెప్తారు. ఒక మ్మ్. చిన్న మెడికల్ కండిషన్. ఓకే. ఆటోమేటిక్గా దీనివల్ల ఏంటంటే, అది ఇదేంటిది, యాంగ్జైటీ వల్ల అవుతుందా? జస్ట్ జనరల్ గానే స్వెట్టింగ్ వచ్చేస్తా ఉంటుందా? జనరల్ గానే వస్తుంది సార్. యాంగ్జైటీ అనేది ఒక ట్రిగర్ పాయింట్ అని చెప్పొచ్చు. మ్మ్. మ్మ్. నార్మల్ గానే వస్తుంది, పర్టికులర్ గా చేతుల్లో వస్తుంది అంతే. మిగతా బాడీ పార్ట్స్ అఫెక్ట్ కాలేదు, కానీ చేతుల్లో వస్తుంది. సంతోషం. సో క్వశ్చన్ ఏంటిది సో ఇప్పుడు? దీని నుంచి రిలీఫ్ అనేది దొరుకుతుందా, లే ఆస్ట్రాలజికల్ పరంగా రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా అని చెప్పి. అసలు అంటే మెడికల్ కండిషన్ ని ఆస్ట్రాలజీతో రీప్లేస్ చేయడం కష్టమే, కానీ ఇప్పుడు చేతుల్లో వస్తా ఓకే. ఉంటే మీకు ఏమి ఇబ్బంది అవుతా ఉంది? అంటే ఇదొక బ్లాకర్ లా కనిపిస్తుంది సార్. ఇప్పుడు మనకి ఎవ్రీడే సినారియోలో మనం ఏం చేయాలన్నా ఆ చేతిలో వాడాల్సిందే ప్రతిదానికి. డ్రైవింగ్ కానీ, ఫోన్ యూస్ చేయడం కానీ, అవునవును. లేదంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం కానీ, మ్మ్. ప్రతి దాంట్లో హ్యాండ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటది. సో ఆ మన పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది దీనివల్ల. ఓకే. ఆ స్వెట్ రావడం వల్ల ఏమన్నా స్కిడ్ అవడమా, లేదంటే ఇట్లాంటి ఏదైనా ప్రమాదం అయ్యే అవకాశం ఉందని మీ టెన్షనా? ప్లస్ ఇదొక మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని కూడా తగ్గించేస్తుంది కదా సార్. ఇది ఇది జస్ట్ ఈ ప్రాబ్లం కాకుండా. మ్మ్. మ్మ్. అర్థమైంది, అర్థమైంది. సరే, ఓకే. ఐ కెన్ అండర్స్టాండ్. మెడికల్గా ఏం చెప్తున్నారు మరి? మెడికల్ గా ఏంటంటే 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ అనేది ఉంటది, బ్రెయిన్ నుంచి రాంగ్ సిగ్నల్ పాస్ అయి ఉంటది. సో ఆ నర్వ్ ని టెంపరీగా బ్లాక్ చేయొచ్చు, లేదంటే పర్మనెంట్ గా దాన్ని కట్ చేయొచ్చు అని చెప్పారు. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటది. మ్మ్. అంతే కదా. రైట్. ఇంకేం చెప్తున్నారు ఆల్టర్నేటివ్? యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అని చెప్పారా? ఇగ్నోర్ ఇట్ అని చెప్పారు, కానీ నేను పర్సనల్ గా రీసెర్చ్ చేసి ఒక ముద్రా థెరపిస్ట్ ని కన్సల్ట్ అయ్యి, ఆ, మ్మ్. ఇది ఒక వాటర్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక 2 టైప్స్ ఆఫ్ ముద్ర అనేది సజెస్ట్ చేశారు. యోగా ముద్ర. కొంతవరకు యోగా కంట్రోల్. ముద్ర అది. యోగ ముద్ర, అవును. మ్మ్. మ్మ్. చేతుల్లో చేసే ముద్రలు. ఓకే, ఓకే. కొంతవరకు అయితే కంట్రోలింగ్ అయితే వచ్చింది. ఒక
40% అలా కంట్రోల్ అయింది అనమాట ఆ ముద్ర చేయడం వల్ల. అది ఎప్పటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అయింది? లాస్ట్ ఒక 8 months నుంచి. వెరీ గుడ్. 8 monthsే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి అయింది. 40% క్యూర్ మ్మ్. అయిందంటే మంచిగానే అయింది నిజానికి. కొంచెం రిలీఫ్ అయితే వచ్చింది నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అసలు ఫస్ట్ దాన్ని మనం ఆలోచిద్దాం. ఫస్ట్ నేను ఏది కూడా పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ సజెషన్ ఇయ్యను. సో అసలు మనకి చార్ట్లో ఏముందో ఒకసారి రివ్యూ చేద్దాం, దాన్ని బట్టి అర్థం చేసుకుందాం. ఓకే. లగ్నం తులా లగ్నము, లగ్నము రాహు నక్షత్రం స్వాతిలో పడింది. రాహు కేతు పరివర్తన ఉంది. సో రాహు విల్ గో టు ద 9th, మెర్క్యూరీ సైన్కి వెళ్తాడు. మెర్క్యూరీ వచ్చేసేసి డిబిలిటేట్ అయ్యి శుక్రుడు ఎగ్జాల్టెడ్ అయ్యి దాంతో కలిసి ఉన్నాడు. సో లగ్నలాడు 9th లాడు ఇద్దరు కూడా అసోసియేట్ అయి ఉన్నారు. ఇద్దరు కూడా శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఈ రవి ముందుకెళ్ళే అవకాశం ఉంది. సరే వెళ్ళినా కూడా ఒరిజినల్గా ఇక్కడ రాహుకేతువులు ఏమి కూడా ఏ గ్రహాన్ని కూడా డిస్టర్బ్ చేయట్లేదు ఉన్న చాట్లో. కాకపోతే ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు తర్వాత కేతువు వీళ్ళిద్దరూ ఒకే స్టార్లో ఉన్నారు. సో 2nd and 7th లాడు కొంత డిస్టర్బ్ అయ్యాడు. ఇది డిలే ఫర్ ద మ్యారేజ్ లాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత గురువు అనేవాడు వక్రించిన కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్ అయిపోతాడు. ఇది అయిపోవడము తర్వాత రాహుతో సంబంధం వల్ల ఇక్కడ కొంత వక్రత్వ దోషాన్ని పొందుతున్నట్టే లెక్క అనమాట. వక్రత్వ దోషాన్ని షష్టాధిపతి పొందుతున్నాడు. ఓకే, రైట్. తర్వాత రవి కూడా రాహుతో ఒకే నక్షత్రంలో ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా కేతు నక్షత్రంలో ఉన్నారు. సో 3, 9లో ఉన్న ఈ రాహుకేతువులు రవి మరియు గురువులని అంటే షష్ట లాభాధిపతుల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. లాభాధిపతి సప్తమంలో ఉన్నాడు, షష్టాధిపతి లాభంలో ఉండి ఆస్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో వీళ్ళ స్టార్లాడు మనకి 9లో ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ దాని రివర్స్ రిజల్ట్ 3లో ఉన్నట్టు వస్తుంది. కాబట్టి ఇమ్యూనిటీ ఆఫ్ హెల్త్ ఏదన్నా వస్తే రావడం అంత ఈజీ కాదు, వస్తే మాత్రం తగ్గడానికి కొంచెం ఛాలెంజింగ్ గానే టైం పడతా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. లగ్నలాడు కూడా 6th లో ఉన్నాడు. అది ఉన్నంత మాత్రాన దాన్ని మనం నెగిటివ్గా చెప్పకూడదు. దాని స్టార్లాడు చతుర్థంలో కేంద్రంలో పొజిట్ అయ్యాడు, వెల్ పొజిట్ అయ్యాడు అనమాట, బాగుంది. 2nd and 7th లాడు డిస్టర్బ్ అయ్యాడు, సన్ డిస్టర్బ్ అయ్యాడు, గురువు డిస్టర్బ్ అయ్యాడు. సన్ ఈజ్ కారక ఫర్ ఆరోగ్యం అనమాట, హెల్త్కి. సో ఏదో ఒక ఇష్యూ ఇచ్చే అవకాశం ఉంది. కానీ అంటే ఇప్పుడు మనకి సినారియో తెలుసు కాబట్టి మనం అన్ని అతికించుకోవద్దు. అది ఎప్పుడు ట్రిగర్ అవుతా ఉంది, ఏ టైంకి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉందో అసలు టైం చూడాలి. మామూలుగా ఫస్ట్ శుక్రదశ అయిపోయిన తర్వాత రవి దశ వస్తూ ఉంది. సో ఇమీడియట్గా, ఎందుకంటే 4వ పాదం కాబట్టి షార్ట్లీ వచ్చేస్తుంది. ఆ రవి యొక్క స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం ఏమీ లేదు కాబట్టి చార్ట్లో రవి కొంచెం ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇచ్చారు. రవి దశ అప్ టు ది మార్క్ లేదు. తర్వాత చంద్రదశ, చంద్రుడు ఆ స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలే, చంద్రుడు స్టార్ని ఆక్యుపై చేసిన శుక్రుడు ఎగ్జాల్ట్ అవ్వడం అనేది చాలా ప్లస్ పాయింట్. చంద్రుడు యొక్క దశ బాగుంది. తర్వాత కుజ దశ అనుకున్నట్టుగా పోలేదు. ఓకే, ఎందుకంటే అది ఫినాన్షియల్గా ఇస్తుంది కానీ బట్ అదర్ ప్రాస్పెక్టివ్స్లో కొంత ట్విస్ట్ ఇస్తూ ఉంది. కుజుడు తర్వాత రాహు దశ వచ్చింది. రాహు బుధుడు రిజల్ట్ ఇస్తాడు. సరే, అది చిన్నప్పటి నుంచే ఉంది కాబట్టి ఇప్పుడు మనం టైం ఫ్లోని అర్థం చేసుకోవాలి. సో టైం ఎట్లా ఫ్లో అయిందో చెప్తాను. ఒక టైం అంటే ఇది ట్విస్ట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, 2000 అరౌండ్ ద టైం బై 2017-18 ఎలా ఉంది నెగిటివ్ రిజల్ట్. అంటే మీకు లో కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వడానికి కానీ, ఈ వర్రీ కానీ, యాంగ్జైటీ కానీ బాగా అవ్వడానికి దీని ప్రాస్పెక్టివ్లో 18 ఎలా పనిచేసింది. 2018 చూద్దాం, చూద్దాం. రాహు దశ జరుగుతూ ఉంది. ఎగ్జాక్ట్లీ రాహులో గురువు జరుగుతున్నాడు. గురువుకి మనకి వక్రత దోషం ఒకటి డిస్టర్బ్ అయింది కదా. సో 2018 హెల్త్ ఎలా ఉంది, కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, తర్వాత ఫ్యామిలీ హెల్త్ ప్రాస్పెక్టివ్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సనల్ ఎలా ఉంది చూడండి. 2018లో మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అయింది సార్. 2017 డిసెంబర్ వరకు చాలా బాగుంది టైం పీరియడ్ అనేది. 2018 బిగినింగ్ లో చాలా మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఆ ఇయర్ మొత్తం అలాగే ఉంది. ఓకే, ఇది దేనికోసం డిస్టర్బెన్స్ అవుతా ఉంది? ఈ డిస్టర్బెన్స్ అనేది రిలేషన్షిప్ లో అఫెక్ట్ అయింది సార్. ఎందుకంటే 7th లార్డ్ అక్కడ డిస్టర్బ్ చేస్తున్నాడు. రాహు దశ స్టార్ట్ అయింది. 7th లార్డును తర్వాత కేతువును ఒకే స్టార్ లో ఉన్నారు. అది అక్కడి నుంచి లో కాన్ఫిడెన్స్ కి రీజన్ బీజం పడింది అదే అని అనుకోవచ్చా? సార్ అదే సార్. మనం ట్రిగర్ పాయింట్ ని పట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ ముందుకెళ్దాం. ఇప్పుడు
ఇప్పుడు దాని నుంచి అది బయటికి రావడానికి 5 ఏళ్ళు పడుతుంది. 5 కన్నా ఎక్కువ కూడా పట్టచ్చు, చెప్తా. ప్రోగ్రెసివ్ వీనస్ ఈ ఇయర్ కూడా నెటల్ సాట్రాన్కి స్క్వేర్ ఫామ్ అయింది, అది మంచిది కాదు. ప్రోగ్రెసివ్ ఇదంతా దాటిపోవడానికి 25, 26కి ప్రోగ్రెసివ్ సన్ నెటల్ 10th హౌస్కి అప్రోచింగ్ సెక్స్టైల్ ఇచ్చాడు. ఇది ఒక మంచి ప్రాస్పెక్టివ్ అనమాట. నా ఒపీనియన్ కూడా చెప్తాను, అయ్యాక చెప్తాను. ప్రోగ్రెసివ్ అసెండెంట్ ఓకే బాగానే వెళ్ళాడు. చార్ట్లో 6th హౌస్ మనకి హెల్త్ ఇమ్యూనిటీ గురించి బాగా చెప్తుంది. లగ్నలాడు చెప్తాడు, లగ్నలాడు వెల్ పొజిట్ అయ్యి దాని స్టార్ లాడ్ కూడా వెల్ పొజిట్ అయ్యాడు కాబట్టి అక్కడ దోషం లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది 6th లాడ్కి ఉన్న దోషం జస్ట్ ఒక 25% మాత్రమే. మూడో పాయింట్ ఏంటంటే ఇక్కడ వివాహ దోషం అనేది మనకి ఇక్కడ హైలైట్ గా కనిపిస్తా ఉంది. సప్తమంలో ఉన్న బాధకాధిపతి రాహు వల్ల డిస్టర్బ్ అవడము, సప్తమాధిపతి డిస్టర్బ్ అవడం, ఈ 2 దోషం. కళత్రకారకుడు బాగానే ఉన్నాడు, అందుకే మనకి రిలేషన్షిప్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో అది హెల్త్ మీద ట్రిగర్ అవుతా ఉన్నది బాగా. అంటే లో కాన్ఫిడెన్స్ అవడానికి కావచ్చు, ఇంకొక రీజన్ కావచ్చు, అది క్రిటిసైజింగ్ కావచ్చు, ఎనీ ఒక రీజన్ తో మనకి అది ట్రిగర్ అయింది. అంటే లింక్ ఉంది, ఈవెంట్ కి దానికి లింక్ ఉందన్నమాట. అందుకని ఆ పాయింట్ వచ్చినప్పుడు ట్రిగర్ అయింది. చంద్రముఖి సినిమాలో మ్యూజిక్ స్టార్ట్ అవగానే ఎట్లా ట్రిగర్ అవుతుందో ఇది అట్లా ట్రిగర్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది నుంచి అంటే ఇప్పుడు మళ్ళీ మనం కాన్ఫిడెంట్ గా, ఇప్పుడు లో కాన్ఫిడెంట్ ఫీల్ అవడానికి టైం ఎట్లా ట్రిగర్ అయిందో కాన్ఫిడెంట్ గా ఫీల్ అవడానికి కూడా టైం ట్రిగర్ అవుద్ది కదా. ఆ టైం ని నేను 26కి పట్టుకున్నాను, నేను 26, 27 దగ్గర పట్టుకున్నాను. అప్పుడు దశ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, 26, 27లో మీకు కేతు భుక్తి అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ గురు భుక్తి 2027 రాహులో శుక్రుడు వస్తాడనమాట. ఓకేనా, రాహులో శుక్రుడు వచ్చినప్పుడు శుక్రుడు ఎగ్జాల్ట్ అయ్యాడు, శుక్రుడు స్టార్ లాడ్ బాగున్నాడు. శుక్రుడు స్టార్ ని ఆక్యుపై చేసిన ఈ మూన్, ఈ వాటర్ ఏదైతే చెప్తున్నారో ఆ మూన్ అనేవాడు వెల్ పొజిట్ అయ్యాడు. సో కాబట్టి ఈ మస్ట్ గివ్ ద చేంజ్ ద థీమ్ అనమాట. చేంజ్ చేసేదానికి చాలా అవకాశం ఉంది. ఈ గురువు కేతువు అంటే షష్టాధిపతి గురువు అయ్యాడు, తర్వాత కేతు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి. ఇంకోటి చెప్పండి, ఇన్హెరిటెంట్ గా మీ ఫ్యామిలీలో ఎవరికన్నా కూడా ఇలాంటిది ఏదన్నా పాయింట్స్ ఉన్నాయా? అంటే హెల్త్ పరంగా సిమిలారిటీ ఏమన్నా ఉందా? సిమిలర్ నాకు ఉండేటువంటి ప్రాబ్లం ఎవరి దగ్గర అబ్జర్వ్ చేయలేదు సార్. చేయలేదు, ఓకే, ఆల్ రైట్. సో అది కేతు నక్షత్రం మగ అయింది కాబట్టి యాన్సిస్టర్లు అవన్నీ చెప్తారు. సరే, ఇప్పుడు దానికి మనం చేసేది ఏం లేదు కానీ పితృదోషాలకి పితృ తర్పణాలు అలాంటివి చెప్తారు. కానీ బట్ నేనేం రికమెండ్ చేస్తున్నానంటే, ఇది ఇప్పుడు మీరు ఏదైతే ఆయుర్వేదిక్ కానీ లేదంటే యోగా కానీ ఈ మెథడ్స్లో వెళ్తున్నారో జుపిటరే వాటన్నిటికి కారకుడు. ఆ జుపిటర్ అది కనెక్టెడ్ టు ద దశా లార్డ్ అనమాట. సో దాన్ని మీరు కంటిన్యూ చేయండి ఒకటి. రెండోది ఏంటంటే అప్కమింగ్ 2 years లో ఎప్పుడైతే మీరు ప్రొఫెషన్లో ఎప్పుడైతే సిగ్నిఫికెంట్ పొజిషన్కి మీరు మీ గురించి ఆలోచించలేనంత బిజీకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దీన్ని మర్చిపోతారు. ఈ కాన్ఫిడెన్స్, లో కాన్ఫిడెన్స్ అనే మ్యాటర్లే మీకు గుర్తురావు. మీరు ఖాళీగా ఉండి ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారని అనిపిస్తా ఉన్నది బికాస్ ఆఫ్ ద టైం. అంటే నాకు లో కాన్ఫిడెన్స్ పీరియడ్ అనేది 2018 నుంచి ఒక 3 years దాకా ఉంది సార్. ఆ తర్వాత బాలేదు కదా, అక్కడి నుంచి బాలేదు కాబట్టి అక్కడ ట్రిగర్ పాయింట్ చెప్పాము. దాని నుంచి మళ్ళీ బయట రావడానికి కూడా మళ్ళీ పాయింట్ చెప్తున్నాం కదా. 26, 27కి అక్కడ చేంజ్ అవుతా ఉంది కాబట్టి అది అలానే ఉండొచ్చు. ఎందుకంటే బై బర్త్ అలా ఉంది కాబట్టి దాన్ని అది మారుతుందని అనుకోకండి. కాకపోతే ఎంతో కొంత అది డిఫాల్ట్ కాబట్టి డిఫాల్ట్స్ మనం మార్చాలని మనం పూర్తిగా ఏం ట్రై చేయలేం. సో ఎక్స్టర్నల్ దానికోసం ఏమి వెళ్ళకండి. ఇది మెంటల్ గానే ట్రిగర్ అవుతా ఉంది కాబట్టి మనకి హీలింగ్ టైం కావాలి. అది మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, హీలింగ్ టైం కావాలి. సో ఇప్పుడు మెంటల్ గా ఏదైతే దానిదో దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం ఖచ్చితంగా. సో ఆ విషయాన్ని రిలేషన్షిప్ ప్రాస్పెక్టివ్స్ అనేది పెద్ద కన్సిడరబుల్ మ్యాటర్గా తీసుకోకండి. మీరు వర్క్లో బిజీ అయిన ఎప్పుడైతే అవుతారో ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఎందుకంటే సన్ ఎప్పుడైతే 10th house సెక్స్టైల్ ఇస్తాడో యూ విల్ బి సో ఆక్యుపైడ్ అండ్ బిజీ అనమాట. అర్థమైందా? సో అది మళ్ళీ ఎప్పుడైతే కేతు భుక్తి స్టార్ట్ అయ్యి తర్వాత వీనస్ భుక్తి వచ్చిందో అప్పటికి మీకు చేంజెస్ వచ్చేదానికి ఖచ్చితంగా అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను ఉన్నదానిలో. ఐఎమ్ నాట్ 100% ఏంది మెడికో కాదు, ఉన్నదానిలో ఏదో చెప్పాను నేను అంతే. ఓకే, షూర్ సార్. ఇంకా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? నేను సీనియర్ డెవలపర్ గా పనిచేస్తున్నాను సార్, ఫుల్ స్టాక్ డెవలపర్ గా. ఓ, మాకు కావాల్సిన వ్యక్తే మీరు. రైట్. ఓకే, సరే. రియాక్ట్ కెరియర్ వైస్ రియాక్ట్, జావా,
మరి పైథాన్. ఓకే, మీరు మా అప్లికేషన్స్ అన్ని రివ్యూ చేయొచ్చు అయితే. చేస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, కెరియర్ పుష్ అవుతుంది. ఇప్పుడు మొన్న లాస్ట్ ఎప్పుడైతే 18లో ట్రిగర్ అయిందో అక్కడి నుంచి కొంచెం స్లోగానే నడుస్తూ ఉంది. అది ఎమోషనల్ గా డ్రైవ్ చేస్తుంది. అనుకున్నంత కెరియర్ ప్రోగ్రెస్ అదంతా కూడా స్లో ఉంటుంది. ఈ 26-27లో బ్రహ్మాండమైన ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది కదా, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. 10th లాడు అంటే కూడా. కెరియర్ ఇప్పుడు లాస్ట్ ఒక 1.5 year చూసుకుంటే చాలా బాగా రన్ అవుతుంది సార్. నాకు ఆన్ సైట్ ఆపర్చునిటీ అన్ని వచ్చింది. లాస్ట్ ఇది ఈ ఇయర్ జనవరి నుంచి ఇప్పటిదాకా ఫ్రీక్వెంట్ గా ఆన్ సైట్ ట్రావెలింగ్ అనేది చేస్తున్నాను నేను. వెరీ గుడ్. అవి రిలేటివ్. మనం ఎప్పుడైనా ఒక గ్రోత్ చెప్పామంటే రిలేటివ్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కోడు ఒక 5 లక్షలు నెలకు సంపాదిస్తున్నాడు అనుకో, మనం ఒక 7 లక్షలు సంపాదిస్తున్నాం అనుకో, అయినా కూడా మనం ఏమనుకుంటాం అంటే ఇట్ ఈస్ నాట్ అప్ టు ది నా అనుకున్నంత లెవెల్లో లేదని మనం భావిస్తాం. ఓకే ఓకే, ఇది రిలేటివ్ గా తీసుకోవాలి. ఇప్పుడు మనము ఒక పీక్ పాయింట్ ఎప్పుడైతే చెప్తున్నామో, ప్రోగ్రెస్ పాయింట్ చెప్తున్నామో, ఆ ప్రోగ్రెస్ పాయింట్ లో మీకు ఏమైతుంది, సిగ్నిఫికెంట్ గా మీకు అన్ని రకాలుగా సాటిస్ఫాక్టరీగా. ఇప్పుడు చూడండి, లాస్ట్ 5 years 4 years మనం ఏదైతే పీరియడ్ 18 నుంచి ట్రిగర్ చేసామో, భావం పోయింది. అంటే రిలేషన్షిప్ వర్కౌట్ కాకపోవడం ఇవన్నీ పోయినాయి. డబ్బులు వచ్చాయి. వచ్చిన డబ్బులు గర్ల్ ఫ్రెండ్ కి పెట్టకుండా ఏం చేసుకోవాలి మనకి అర్థం కాదు. అర్థమైందా? సో యూటిలైజేషన్ ఆఫ్ కానీ హ్యాపీనెస్ కానీ, డబ్బులు బ్యాంక్ లో ఉంటాయి, అది వేరే విషయం కానీ, బట్ మనకి అది టర్న్ కాదు కదా. హ్యాపీనెస్ పూర్తిగా టర్న్ కాదు. అంటే ఒక గ్యాప్ ఉంది లైఫ్ లో. సో అలాంటి గ్యాప్ లేకుండా ప్లెజెంట్ గా అన్ని రకాలుగా బాగుండే విధమైన టైం ఎప్పుడైతే ట్రిగర్ అయిందో, 2 రకాలుగా బాగుంటూ పైకి వెళ్తుంది అనమాట. భావము యోగం అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ముట్టుకోగలిగేదాన్ని, తాకగలిగేదాన్ని, ఎంజాయ్ చేయవాలి. స్వీట్ తిన్నావు, లేదంటే ఒక పానీపూరి తిన్నావు, ఏదో తిన్నావు, నీకు నచ్చింది, ఎంజాయ్ చేయగలిగావు. ఓ 10 రూపాయలు నీ ప్లేట్లో వేసి తినమంటే తినలేవు కదా. అది సో భావం అంటే అదనమాట. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది లైఫ్ భావం. ఇప్పుడు డబ్బులు, పేరు, ఇవన్నీ యోగం అనమాట. అవి ఉంటాయి, దాన్ని ఏం చేయలేం. సో అక్కడ భావం పోయి యోగాన్ని ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాయి అనమాట. ఎనీవే, ఇట్ ఈస్ గుడ్. ప్రోగ్రెస్ అవుతుంది చార్ట్. ప్రోగ్రెస్ అయినప్పుడు ఇవన్నీ రకాలుగా కూడా పాజిటివ్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకో చిన్న క్వశ్చన్ సార్, హెల్త్ పరంగానే. ఈ ఫ్రీక్వెంట్ ఈ ఫ్లైట్ ట్రావెల్ చేయడం వల్ల ప్రతిసారి వర్టిగో అనేది ట్రిగర్ అవుతుంది. అది కంటిన్యూస్ గా ఒక 2-3 months అలా ఉండిపోతుంది. అది బెటర్ అయ్యేదానికి ఏమైనా ఛాన్స్ ఉందా నియర్ ఫ్యూచర్ లో? దాని ఆ కండిషన్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏం జరుగుతుంది దానివల్ల. అంటే వర్టిగో అంటే సార్ ఒక బ్లాక్ అండ్ సెన్స్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. కాదు కాదు కాదు, ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది మనకి బాడీలో. ఇప్పుడు బ్యాలెన్స్ అనేది ఎలా వస్తుంది అంటే, ఐస్ అనేది ఏదో ఒక ఆబ్జెక్ట్ ని చూస్తుంది, ఫీట్ అనేది గ్రౌండ్ నుంచి స్టెబిలిటీ తీసుకుంటది. అలా క్యాలిక్యులేట్ అయ్యి మనిషి నిలబడేదానికి ఒక బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది ఉంటది. అది ఇయర్స్ లో ఉంటది అది. ఓకే. సో ఫ్లైట్ లో మనం మరి లో ప్రెషర్ తో ట్రావెల్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్స్ అట్లాంటివి ఏం యూజ్ చేయట్లేదు మీరు? ఇది హెడ్ సెట్ వల్ల ట్రిగర్ అయింది కాదు, ఫ్లైట్ ట్రావెలింగ్ వల్ల ట్రిగర్ అయింది చేయడానికి. ఇప్పుడు అది ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ ఇట్లా ఒకటేసారి చేంజ్ అవుతా ఉంటది కదా, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్స్ అని ఇట్లా కొంచెం ప్రివెన్షన్ కోసం ఉంటాయి కదా, అవి ఏం యూజ్ చేయట్లేదా మీరు అని అడుగుతున్నా. ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకుంటాను, ప్లస్ చూయింగ్ గమ్ అవి చేస్తూ ఉంటాను ఫ్లైట్ ట్రావెలింగ్ టైంలో. ఓకే, అంత ఇప్పుడు ఆల్రెడీ అది కాకుండా ట్రిగర్ అయిన అంత ఇప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంతగా ఏమీ అవ్వట్లేదు. మరి టైం నాకు అర్థం కావట్లేదు. అంటే ఆల్రెడీ మనకి ఇష్యూస్ అయితే క్లియరెన్స్ టైం ఏదైతే చెప్పామో ఆల్రెడీ చెప్పాము. అది ఒకటి పట్టుకోండి. రెండోది ఏంటంటే, ఈ ఏదైతే ఎక్స్టర్నల్ థింగ్స్ ఏవంటే చిన్న చిన్నవి వస్తా ఉన్నాయో, వీటి కోసం ప్రివెన్షన్ కి చెప్తారు కదా, మెడికల్ గా చెప్తారు, కొన్ని డివైజెస్ ని కూడా సజెస్ట్ చేస్తారు. అట్లాంటిది ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే అసలు వచ్చిన తర్వాత క్యూర్ అవడం కాదు, అసలు రాకుండానే ప్రివెంట్ చేయడానికి మనకి ఏమున్నది అనేది ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, డన్. సరే సార్, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్.